పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. బచ్చన్నపేటలో కన్యాశుల్కాన్ని తలపించేటువంటి ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో బలవంతపు పెళ్లి చేశారు. ఇటీవల వార్డు మెంబర్ గా ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి అదే గ్రామానికి చెందినటువంటి దంపతులకు 20 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అయితే అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో వారి కూతురితో పెళ్లి చేయాలని ఒత్తిడి పెంచాడు. ఎదురు కట్నం ఇస్తానని ఆశ చూపించాడు బీఆర్ఎస్ నేత. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని యువతి తండ్రి సవతి తల్లికి బెదిరించినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 8న ఓ గుడిలో ప్రశాంత్ రెడ్డికి సదరు యువతికి పెళ్లి చేశారు. అయితే మహిళా కమిషన్ ను ఆశ్రయించింది సదరు యువతి. న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కన్యాశుల్కం లాంటి ఘటనలు, కన్యాశుల్కంలో ప్రస్తావించినటువంటి పలు సందర్భాలు ఇంకా సమాజంలో చోటు చేసుకోవడం, 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ ఎదురు కట్నం ఇవ్వడం, 19 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో బలవంతంగా వివాహం చేయడం, మరి ముఖ్యంగా రాజకీయాల్లో ప్రజా సేవ చేయాలి అని వచ్చేటువంటి కొంతమంది ఇలాంటి ఘటనలకు పాల్గొనడం మాత్రం మరింత కలకలం రేపుతుంది. జిల్లా బచ్చన్నపేట గ్రామం, బచ్చన్నపేట మండలం. నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. మా నాన్న రాకేష్ గౌడ్, మా తల్లి శాంతి గౌడ్. మా నాన్న మా మమ్మీ ఎస్టీ అని వదిలేసి తర్వాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రేణుక. నాకు ఇష్టం లేని పెళ్లి 2025 లో చేసినారు. అప్పుడు మైనర్ కాబట్టి నేను సఖి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అప్రోచ్ అయినా. తర్వాత మళ్ళీ కూడా అదే 2026 లో May 8th లో రిపీట్ చేసినారు. ఇప్పుడు మా ఫ్రెండ్ పెళ్ళైన May 8th రోజు పెళ్ళైంది. పెళ్ళైన రోజు May 9th కి మా ఫ్రెండ్ అని అప్రోచ్ అయ్యి అక్కడ తప్పించుకొని హైదరాబాద్ కి వచ్చి మహిళా కమిషనర్ వాళ్ళని కన్సర్న్ అయినాక May 8th కి ఆవుల ప్రశాంత్ రెడ్డి ఆయనతో పెళ్ళైంది. ఆయన ఏజ్ వచ్చేసి 45 years ఉంటాడు. నా ఏజ్ వచ్చేసి 19 years. అతనికి నాకు ఫుల్ డిఫరెన్స్ ఉంది. ఏజ్ గ్యాప్ చాలా ఉంది. అతను అంటే నాకు నచ్చదు. ఆయన టార్చర్ అట్లా ఇట్లా అని మాటలు మాట్లాడిండు. మా డాడీ పైసలకి ఆశ చూసి నన్ను అమ్మేసినాడు. 20 లక్షలకు. క్యాష్ ఏమో 1.2 lakhs ఇచ్చింది చేతికి. అట్లా నిరుసా అంటే మా డాడీ ఆయన పెళ్లి చేసుకున్నాడు. నాకు సాయం చేసిన మా ఫ్రెండ్స్ పైన కూడా ఏమంటారు దొంగతనం చేసినారన్న పేరు వేసినారు. వాళ్ళ పైన కూడా, నా పైన కూడా వాళ్ళు పడుకుంటే నేను పైసలు తీసుకోపోయినా, గోల్డ్ తీసుకోపోయినా అంటున్నారు. కానీ నేను గోల్డ్ తీసుకురాలే, పైసలు తీసుకురాలే. కాకపోతే ఒక మెట్టలతో వచ్చిన అంతే తప్ప వాళ్ళని నేను ఏం తెచ్చుకోలేదు. నాకు న్యాయం జరగాలి. మహిళా కమిషనర్ వాళ్ళని అప్రోచ్ అయినాక వాళ్ళకి న్యాయం చేస్తారన్న నమ్మకం వచ్చింది. నాకు న్యాయం జరగాలని. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అసలు మన ఆలోచన ధోరణి ఎటువైపు వెళ్తుంది? 19 ఏళ్ల యువతి 45 ఏళ్ల వ్యక్తులకి వివాహం, అది కూడా రాజకీయాల్లో వార్డు మెంబర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. పూర్తి అప్డేట్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? అయితే జనగామ జిల్లా బచ్చన్నపేటకు సంబంధించినటువంటి ఈ ఘటన మొత్తం కూడా అటు జనగామ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో పూర్వం అంటే గత కాలంలో ఈ కన్యా శుల్కం అనేది ఏదైతే రోజులు ఉండేనో, సో అట్లాంటి అమానుష ఘటన ప్రస్తుతం జనగామ జిల్లా ఈ ఏదైతే బచ్చన్నపేటలో కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఫస్ట్ ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో బాధితురాలకు సంబంధించి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మరి గతంలో ఏదైతే కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు మరి ఎవరైతే వీళ్ళ నాన్న ఉన్నాడో వీళ్ళ నాన్న ఆమెను వదిలేసి ఇంకొక వివాహాన్ని చేసుకున్నాడు. అయితే ఆయనకు కొంత అప్పులు ఉండడంతో ఆ అప్పులు తీర్చేందుకు గాను ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక లీడర్ ఏదైతే ఈ ఆవుల ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర దాదాపు కొంతమేర అమౌంట్ తీసుకున్నాడు. అది తిరిగి ఇవ్వడానికి ఆయనకు మరి సంపాదించలేకపోయాడు. ఏం చేయాలని కోల్పోని పరిస్థితుల్లో ఆయన కొంత బలవంతం పెట్టడంతో సో మరొకసారి అక్కడికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్తే, సో నాకు డబ్బులు నువ్వు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, సో నాకు నీ కూతురుకి నాతో పెళ్లి చేయి, నీకు నేను అప్పులు మొత్తం క్లియర్ చేస్తాను, 20 లక్షల అమౌంట్ కూడా ఇస్తాను అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పథకం ప్రకారం వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆయన వాళ్ళ సొంత తల్లి లేదు కాబట్టి ఎవరైతే ఇప్పుడు బాధితురాలు ఉన్నారో బాధితురాలు యొక్క తండ్రి రాకేష్ గౌడ్ అలాగే సవితి తల్లి ఇద్దరు కలిసి ఒక ప్లాన్ ప్రకారం దాదాపు ఆయన దగ్గర 20 లక్షలు తీసుకున్నారు. 20 లక్షలు తీసుకుని ఆమెకు అంటే కొంత బలవంతంగా
గతంలోనే పెళ్లి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఆమె అప్పుడు ఏదైతే కొంత మరి ఏజ్ లేదు కాబట్టి ఆ ఏజ్ లేకపోవడంతో మళ్ళీ మొన్న రీసెంట్ గానే పెళ్లి చేసిన పరిస్థితి ఉంది. పెళ్లి చేస్తే కూడా ఆమెను చాలా టార్చర్ చేశారు, చాలా ఇబ్బందులకు గురి చేశాడు. ఆమె మెడ పైన ఘాట్లు చూడొచ్చు, అంటే కొంత విజువల్స్ అయితే మనకి వచ్చిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆమెకు చేతుల మీద కాల్చడం గానీ, మెడ మీద కాల్చడం గానీ, కొట్టడం గానీ, హెరాస్ చేయడం గానీ ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో ఇక్కడ ఎల్బీ నగర్ చేరుకుంది. ఎల్బీ నగర్ చేరుకొని ఇక్కడ మహిళా కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పాటు అలాగే డీజీపీని కలిశారు, డీజీపీ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఖచ్చితంగా కొంత రాజకీయ ఈ ప్రోద్బలం ఉండడంతో ఆయన కూడా ఆమెను చాలా ఇబ్బంది పెట్టినట్టయితే తెలుస్తా ఉంది. ఈ ఘటన అంటే ఈ బలవంతపు పెళ్లి అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తే ఖచ్చితంగా ఆ ఏజ్ ఏదైతే ఆమెకు ప్రస్తుతం 19 సంవత్సరాలు ఉన్నాయి, ఆయనకు 46 సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఒక కూతురు లాంటి ఏజ్ ఉన్నటువంటి ఆమెను పెళ్లి చేసుకోవడం మొత్తం కూడా మరి గతంలో ఇలాంటి సందర్భంలో అంటే మహిళా కమిషన్ జోక్యంతో ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది? ఆల్రెడీ వివాహం కంప్లీట్ అయింది, లేదా ఎవరైతే బలవంత వివాహం చేశారో వీరిని శిక్షించేటువంటి పరిస్థితులు ఉంటాయా, లేదా కీలకమైనటువంటి చర్య ఏమైనా చేపట్టే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా సిరాజ్, దీనిపైన నిన్న ఇది జరిగింది. నిన్న మధ్యాహ్నం కూడా ఈ మొత్తం హైదరాబాద్ లో ఏదైతే మహిళా కమిషన్ వెళ్తారు, మహిళా కమిషన్ తర్వాత డీజీపీని వెళ్తారు. సో అక్కడ మహిళా కమిషన్ నుంచి కానీ డీజీపీ నుంచి కానీ ఒక మంచి, ఎందుకంటే ఆమె బాధితురాలుగా ఉన్నారు కాబట్టి మంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చినట్టయితే తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా బయట పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు ఈ ఘటనే కాదు, అంటే ఇట్లాంటి ఘటనలు చాలా తెలంగాణలో జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా ఈ బాల్య వివాహాలు అనేది మరి ఇంకా జరుగుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. జనరేషన్ ఒకవైపు, అంటే యువత అంతా కూడా ఒకవైపు ముందుకెళ్తా ఉంటే, అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంటే, ఇట్లాంటి ఘటనలు డబ్బు అహంతో, రాజకీయ అహంతో కూడా మరి కొంతమంది ఇట్లాంటి పనులు చేయడం వల్ల మరి సభ్య సమాజంకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఈ ఘటన పైన అందరూ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది జర్నలిస్టులు కూడా చాలా నిబ్బరపోయిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఆమె ఏది దృష్టి, ఆమె 19 సంవత్సరాలు ఉంది, 46 సంవత్సరాలు ఉన్నారు, దాదాపు 50 సంవత్సరాల దగ్గర ఉన్నాడు. సో ఆయన పెళ్లి చేసుకుంటే ఆమెకి ఏం లైఫ్ ఇస్తాడనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా రకరకాల సిచ్యువేషన్ అక్కడైతే జరిగిన పరిస్థితి ఉంది. ఆమె ఎట్టకేలకు తప్పించుకొని హైదరాబాద్ కు వచ్చి ఇవన్నీ చేసినాక కూడా ఈమె పైన మరి అక్కడ ప్రశాంత్ గౌడ్ ఆయన ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ఆయన వీళ్ళ ఫ్రెండ్స్ పైన, ఈమె పైన కూడా మరి కేసులు పెట్టిన పరిస్థితి ఉంది పోలీస్ స్టేషన్ లో. వాళ్ళ ఫ్రెండ్స్ కొంత మరి దొంగతనం చేశారు, అది కావాలని కొంత ఇది చేశారంటూ కూడా మరి కంప్లైంట్ చేసిన పరిస్థితి. దాంతో పాటు ఈమె కూడా బంగారం, కొంత డబ్బు ఎత్తుకొని పోయింది హైదరాబాద్ అనే దాంట్లో కూడా మరి కేసు పెట్టిన పరిస్థితి ఉంది. ఇవన్నిటి పైన కూడా పోలీసులు ఆరాధిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఈ కేసుకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు, లోకల్ గా ఉన్నటువంటి మరి పోలీసులు కూడా కొంత చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పోలీసులు వీటిపైన దృష్టి పెట్టాలి. అలాగే ఈ బాల్య వివాహాల పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. జనగామ జిల్లా బచ్చన్నపేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రధానంగా బచ్చన్నపేటలో కన్యాశుల్కాన్ని తలపించేటువంటి ఒక ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో బలవంతపు పెళ్లి చేశారు. ఇటీవలే వార్డు మెంబర్ గా ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి అదే గ్రామానికి చెందినటువంటి దంపతులకు 20 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అయితే అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో వారి కూతురుతో పెళ్లి చేయాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఎదురు కట్నం ఇస్తానని ఆశ చూపించాడు బీఆర్ఎస్ నేత. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని యువతి తండ్రి సవతి తల్లికి బెదిరించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 8న ఓ గుడిలో ప్రశాంత్ రెడ్డికి సదరు యువతికి పెళ్లి చేశారు. కానీ మహిళా కమిషన్ ను ఆశ్రయించింది ఆ యువతి న్యాయం చేయాలంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనబడుతున్నాయి. కానీ 19 ఏళ్లు 45 ఏళ్లు అనేటువంటి అంశం మాత్రమే కాదు, ఒక రాజకీయ నాయకుడిగా, స్థానిక సంస్థల్లో ఎన్నికైనటువంటి ఒక సభ్యుడిగా ఆలోచించాల్సినటువంటి తీరు, ఆచరించాల్సినటువంటి పరిస్థితి ఇదేనా అని మాత్రం ప్రశాంత్ పైన విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. చూడాలి మరి మహిళా కమిషన్ జోక్యంతో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. స్టేట్ ప్రెసిడెంట్ గా నేను బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను. ఇప్పుడు
తెలియజేసేది ఏమిటంటే జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామము మరియు బచ్చన్నపేట మండలంలో ఒక అవమానీయమైనటువంటి సంఘటన జరిగింది. చాలా లేటుగా, చాలా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ విషయం ఏంటంటే ఒక 19 ఏళ్ల అమ్మాయి, మేజర్ అమ్మాయికి ఒక 45 సంవత్సరాల అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఒక భూస్వామి కొడుకుకి బలవంత వివాహం జరిపించే ప్రయత్నం స్వయంగా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలే చేశారు. అసలు విషయం ఏంటంటే ఆ లోకల్ గా ఒక భూస్వామి ఆవుల ప్రశాంత్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయన గత కొంతకాలంగా పెళ్లి కాలేదు. ఆయన అట్లనే ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ గా కొనసాగుతున్నాడు. అయితే వీళ్ళ అమ్మ నాన్నకు కూడా కొన్ని అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులను కోసం తన ఇబ్బందులను తొలగించుకోవడం కోసము ఆయన దగ్గరికి వెళ్ళి పటేల నాకు కొద్దిగా ఆర్థిక సాయం చేయండి, నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వీళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఆయన అప్రోచ్ అయితే నీకున్న అప్పులు ఎంత అని మొత్తం విషయం అడిగితే నాకు 20 లక్షల వరకు ఉన్నాయి అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. నీ 20 లక్షల అప్పు తీరుస్తా కానీ నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలని ఆయన ఈయనకు ఆఫర్ ఇచ్చిండు. ఆ ఆఫర్ ఏంటంటే మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి అడిగిండు. అంటే తండ్రి చేసిన అప్పుల కిందికి అమ్మాయిని ఆ ప్రశాంత్ కుమార్ రెడ్డికి తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం జరగడమే కాకుండా బలవంత వివాహం కూడా ఈ నెల మే 8వ తారీఖు రోజు వివాహము ఆ లోకల్లో ఉన్నటువంటి ఒక రాములవారి టెంపుల్లో వివాహం చేయడం జరిగింది.